ఎస్వి సతీష్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరినప్పటి నుంచి ఆయనకు వైసీపీలో మంచి ప్రాధాన్యం కూడా ఇస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలోనే తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇవ్వడంలో సతీష్ రెడ్డి గారు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు ఆయన ముందు వరుసలో ఉన్నాడు అనేసి కూడా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే సతీష్ రెడ్డి గారు చాలా నిజాయితీగా పనిచేస్తాడు. ఎటువంటి స్వార్థం ఉండదు. ఆ నిజాయితీకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్లాట్ అయిపోయాడంట. గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా పార్టీ నాయకుల్ని పరిచయం చేసే సందర్భంలో ఎంపీ మిథున్ రెడ్డి అలాగే ఎస్వి సతీష్ రెడ్డి గారిని తమ కుటుంబ సభ్యులుగా అభివర్ణిస్తున్నాడంట. అదేవిధంగా సతీష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక పదవిని కూడా ఆఫర్ చేస్తే ఆయన సున్నితంగా తిరస్కరించి అంత పెద్ద పదవి వద్దు, పార్టీ కోసం తన సర్వశక్తులు అర్పిస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి హామీ కూడా ఇచ్చారంట. 6 జిల్లాల బాధ్యతలు అప్పగించారని, ఆ నమ్మకం చాలు, వినయంగా జగన్మోహన్ రెడ్డి గారికి సతీష్ రెడ్డి గారు కృతజ్ఞతలు కూడా చెప్పారంట. దీనికి మించి పెద్ద పదవులు నాకు అవసరం లేదు, నేను చేయాల్సింది చాలా ఉంది, చేస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి బలమైనటువంటి హామీ కూడా ఇచ్చారంట. అదేవిధంగా పులివెందులలో సుదీర్ఘకాలం వైఎస్ఆర్ కుటుంబంతో సతీష్ రెడ్డి గారు రాజకీయ పోరు ఏ విధంగా నడిచినా మనందరం కూడా చూసాం. ఆ పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె సతీష్ రెడ్డి గారిది స్వస్థలం. మంచి కుటుంబ నేపథ్యం, హోందాతనంతో నడుచుకోవడం ఆయనకు రాజకీయంగా గౌరవాన్ని కూడా తీసుకొచ్చాయని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అదేవిధంగా నారా లోకేష్తో విభేదాల వల్ల తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బయటకు రావడం, వైసీపీలో చేరడం, అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సతీష్ రెడ్డి గారు ఒక కొరకరాని కొయ్యగా తయారైపోయాడు. దాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. సతీష్ రెడ్డి గారికి రాజకీయంగా నటించడం తెలియదు పాపం. ఆయనకి ఏదైనా సరే డైరెక్ట్గా ఉంటాడు. ఆయన చావో రేవో తేల్చుకోవడం తప్ప దొంగ నాటకాలు వేయడం, పదవుల కోసం ఏవో కక్కుర్తి పడి చేయడం, అలాంటివి చేయడం. అందుకే పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆయన అన్ని సంవత్సరాలు ఢీకొట్టగలిగాడు. అదంతా రాజకీయ వైరమే తప్ప ఏనాడు కూడా వ్యక్తిగత గొడవలు కూడా వెళ్ళలేదు సతీష్ రెడ్డి గారు. అది ఏ నాయకుడు అడిగినా చెప్తారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సతీష్ రెడ్డి గారు బలమైన గొంతు అనేసి చెప్పుకోవాలి. ఆయన ప్రెస్ మీట్లు చూస్తే అట్లే వైసీపీ కార్యకర్తలకు అయితే అట్లే అలా ఉంటుంది. మంచిగా మాట్లాడతాడు. ఆయన చాలా పౌరుషంగా మాట్లాడతాడు, చాలా ధైర్యంగా మాట్లాడతాడు, నిజాన్ని నిర్భయంగా చెప్తాడు. ఎందాకైనా డి అంటే డి అంటాడు. ఆయన ప్రెస్ మీట్లు కూడా చాలా చాలా బాగుంటాయి. ఆయన మాట్లాడే మాట తీరు కానీ, ఆయన చెప్పే సమాధానాలు కానీ, ఆయన విసిరే సవాళ్ళు కానీ చాలా బాగుంటాయి. అసలు అదొక భలే ఉంటాయిలే. మొత్తానికి చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఇక్కడ అంతవరకు బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోటరి ఈర్ష్య పడకుండా ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారికి చాడీలు చెప్పకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సతీష్ రెడ్డి గారు మరింత ఉపయోగపడతాడు. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. సతీష్ రెడ్డి గారిని కుటుంబ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నాడని ఆయనకు నీడలా ఉన్నోళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. సో సతీష్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడేలా ఎలా ఉండాలో, ఎలా మారాలో ఆయన చూసి నేర్చుకోవాలి. ఒకవేళ వైసీపీకి బలం కాకపోయినా బలహీనత కాకుండా జాగ్రత్తలు తీసుకున్నా చాలా గొప్పగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో సతీష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు సున్నితమైనటువంటి అంశాల విషయంలో సతీష్ రెడ్డి గారిని ముందు పెట్టి
ఆ మ్యాటర్ ఏందో కనుక్కో అన్న అనేసి ఆయనకి అప్పగిస్తాడంట. అంటే ఎంత నమ్మకం లేకపోతే కొన్ని సున్నితమైనటువంటి విషయాలలో ఆయన ఇన్వాల్వ్మెంట్ చేపించి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మొత్తానికి సతీష్ రెడ్డి గారు లాంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలామంది ఉండాలా, చేయాలి. మెయిన్ ఏమంటే ఈర్ష్య, ద్వేషాలు ఇవేవి కూడా ఉండకూడదు. మాట్లాడే మాట అధికార పార్టీకి గుణపంలా ఉండాలి, కేడర్కి బలాన్ని ఇచ్చేలా ఉండాలి. అది సతీష్ రెడ్డి గారిలో చాలా పుష్కలంగా ఉన్నాయి. మొన్న ఒక డైలాగ్ కూడా పేల్చాడు ఆయన. అసలు సినిమా డైలాగు, విక్రమార్కుడు సినిమాలో డైలాగ్ అనుకుంటా, నీసం సావు, ఆ డైలాగు బీభత్సం ఇంకది. అలా రియాలిటీగా మాట్లాడే నాయకుడు ఆయన. సో అలాంటి నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం బ్యాకప్ ఇస్తే వాళ్ళందరూ కూడా బాగానే రైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ముందు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.